ఫ్రెండ్స్ మరి అయితే ఇక్కడ న్యూ కళ పక్కనే ఇంకోటి అయితే ఇక్కడ విగ్రహాలు అయితే తెచ్చి వాళ్ళు విక్రయిస్తున్నారు. చూద్దాం. ఎంట్రన్స్ పక్కన ఇక్కడైతే విగ్రహాలను అయితే తయారు అలంకరిస్తున్నారు. చూడండి. పాటైతే గంగాధర్ ఇక్కడ విక్రయిస్తున్నాడు. అనేక దుర్గమాతలు అయితే తీసుకొచ్చారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జై మాత, చెప్పండి మరిన్ని విషయాలు. జై మాత. విగ్రహాలు రకరకాల విగ్రహాలు ఉంటాయి. దుర్గామాతలు పూణేకి వెళ్ళి వస్తాయి, మహారాష్ట్రకి వెళ్ళి. మీకు ఇక్కడ నిర్మల్, నిజామాబాద్ ఆడ కూడా ఉండవు, అన్ని రకాలు ఉంటాయి. సంవత్సరం తీసుకొస్తాము. ఇక్కడ పక్క పొండి లవేష్ ఇంటర్ప్రైజ్ షాప్ దగ్గర మందలాపూర్ బైసార్ రోడ్. ఏమంటే విగ్రహాలు మీకు ఎట్లా కావాలంటే అట్లా విగ్రహాలు దొరుకుతాయి. రేటు కూడా తక్కువ, ఫినిషింగ్ కూడా మంచిగా ఉంటాయి. అమ్మవారి పేరు మీద వచ్చినాక అమ్మవారి కళ్ళబడుతుంది. సంవత్సరం మహారాష్ట్ర తీసుకొస్తాము. మొత్తం ఇక్కడ మందలాపూర్ రోడ్ బైసా, ఇక ఇంటర్ప్రైజ్ లవేష్ ఇంటర్ప్రైజ్ షాప్ దగ్గర పర్పుల్ కుర్చీలు బిర్చీలు అన్నీ దొరుకుతాయి. దాని పక్క పొండే టెంట్ వేసినవి ఉన్నాయి. మొత్తము విగ్రహాలు బాగా రకరకాల డిజైన్లు ఉంటాయి. ఎట్లా కావాలంటే అట్లా 5,000, 2,000, 3,000, 10,000, 15,000, 20,000, 50,000 దాకా ఉంటాయి. అట్లా విగ్రహాలు ఉంటాయి. మంచి రకాలు ఉంటాయి. సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాయి. అమ్మవారి విగ్రహాలు మొత్తం ఇప్పుడు బుకింగ్ అయిపోయినాయి. ఇంకా బుకింగ్ అయినాయి, బొద్దికి పోతున్నాయి. ఎట్లా అంటే రకరకాల అమ్మవారి దుర్గామాతలై ఎట్లా బుకింగ్ అయితే అట్లా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగానే ఉన్నాయి. ఇక అమ్మవారి సూషంకి బాగా ఫినిషింగ్ ఉంటుంది. ఇక మళ్ళా మొత్తము దానికి సాధాంచినవి ఉంటాయి. ఎంటికలు, ముక్కు పోగులు, బొట్టు, ఇక అన్నీ సాధాంచినవి ఉంటాయి. ఎట్లా ఎగిరాలంటే సంవత్సరంకు అన్ని ఎగిరాలు పోతాయి. మన తన 150, 100 ఎగిరాలు వస్తాయి. అంక ఎమటనే ఖాళీ అవుతూ ఉంటాయి. సంవత్సరంకు ఇక్కడికి మందలాపూర్ బైసార్ రోడ్కు వస్తూ ఉంటాయి. అమ్మవారి దుర్గామాతలు 16 ఫీట్లకి వెళ్ళి తక్కలంటే 3 ఫీట్లకి వెళ్ళి స్టార్ట్ ఉన్నాయి. 3 ఫీట్లు, 4 ఫీట్లు, 5 ఫీట్లు, 6 ఫీట్లు, 8 ఫీట్లు, 10 ఫీట్లు, 14 ఫీట్ల దాకా దొరుకుతాయి రకాలు అమ్మవారి దుర్గామాతలు. ఇక దుర్గామాతలు అంటే ఒక్క ఫినిషింగ్ ఉంటాయి, మంచి క్వాలిటీ ఉంటాయి. ఎప్పుడు సంవత్సరం ఇక్కడికి మందలాపురం రోడ్ బైసార్ రోడ్కు ఉంటా ఉంటాయి. నడక చూడు అమ్మా, దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. దుర్గా అమ్మవారు అయితే 2 సింహాల సింహాసనంపై అయితే కూర్చుంది. కుంకుమ గల్ల సారీతో మంచి అందంగా చూడండి విగ్రహాన్ని. ఆయన అయితే శివలింగం, నాగశేషుడు మరియు శివలింగం 5 పడగలతో ఉన్న లింగం వెనుక భాగంలో దుర్గమాత చేరికైతే నిర్మించారు. చూడండి ఎంత అందంగా దుర్గమాతను అయితే తయారు చేశారు. చూడండి, మరిన్ని చూద్దాం. చూడండి, అమ్మవారు అయితే కిరీటంతో, ముక్కు పొడగతో అందంగా అయితే ఇక్కడ నిర్మించారు. చూడండి. చూడండి, ఇక్కడ కళాకారులు అయితే అమ్మవారి విగ్రహాలను అయితే స్థాపన చేస్తున్నారు. చూడండి, అమ్మవారికి సంబంధించిన వెంట్రుకలు కానీ మరియు అనేక అలంకారాలు అయితే చేస్తున్నారు. అందంగా వాళ్ళైతే రెడీ చేస్తున్నారు అమ్మవారి విగ్రహాలను అయితే. అయితే ఈ కుప్పరికలు అయితే వీళ్ళైతే సెట్ చేస్తున్నారు. చూడండి ఇంత అందంగా అనిపిస్తుంది. అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నారు వీళ్ళు. చాలా అందంగా అమ్మవారిని అయితే తయారు చేస్తారు. చూడండి,
చూడండి యూనికాల్ సారీతో అమ్మవారికి ఇక్కడ తయారు చేశారు చూడండి. మరియు పక్క సింహం పైన కూర్చున్న అమ్మవారు దుర్గామాత. చూడండి అమ్మవారు. అమ్మవారివి అమ్మా భవాని రావమ్మ మా దుర్గా భవాని రావమ్మ. అమ్మా భవాని రావమ్మ మా దుర్గా భవాని రావమ్మ. అమ్మా భవాని రావమ్మ మా దుర్గా భవాని రావమ్మ. అమ్మా భవాని అనేక విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మా దుర్గా భవాని రావమ్మ. ఆదిశక్తి నీవమ్మ మా పరాశక్తి దుర్గమ్మ. ఆదిశక్తి నీవమ్మ మా పరాశక్తి దుర్గమ్మ. అమ్మా భవాని దేవి రావమ్మ. ఈ రోజుల పూజలే నీకమ్మ అమ్మల గన్నమా అమ్మవే నువ్వమ్మ. నిమ్మకాయల దండలే నీకమ్మ నిండు కుండల బోనమే దుర్గమ్మ. మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మో దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ. విగ్రహానికి అయితే లవేష్ అనే వాళ్ళ అబ్బాయి అయితే ఇక్కడ చాలా కలర్స్ అయితే చేస్తున్నారు చూడండి. కలర్స్ అయితే చూడండి. లవేష్ అయితే చాలా అందంగా అయితే ఇక్కడ కళాకారుడు అయితే చేస్తున్నాడు లవేష్.